పిలిచినావో నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావో రక్తాన్ని చిందించి నన్ను రక్షించావో యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృప తలంచగా మేలు యోచించగా కృప తలంచగా మేలు యోచించగా నాగడమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా గమ్యమిలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమిలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృప తలంచగా మేలు యోచించగా కృప తలంచగా మేలు యోచించగా నాగడమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా మనిషి జీవితంలో దేవునికి లోబడే మనసు ఇది గొప్ప భాగ్యమే. దేవునికి లోబడిన మనసు.
ఎవరైతే దేవునికి లోబడి మనసు, లోబడిన మనసు ఉంటుందో వారి జీవితంలో దేవుడు సమస్తమును లోపరుస్తారు, పాపము తప్ప. ఎవరైతే దేవునికి లోబడే మనసు వస్తుందో, దేవునికి లోబడతారో, సమస్తమును కూడా ఆ వ్యక్తికి దేవుడు లోపరుస్తారు. ఎందుకనగా ఆ వ్యక్తి దేవునికి లోబడ్డారు కాబట్టి. రూతు లోకమునకు లోబడలేదు, వార్ప లోకానికి లోబడిపోయారు. దేవునికి లోబడిన రూతు తన అత్తగారితో కలిసి బెత్లెహేముకు నడిచి వెళ్ళారు. కానీ అక్కడ దేవుడు ఆయనకు లోబడిన రూతు విషయంలో ఆమెకు బోయజు అనే ఒక గొప్ప ధనవంతుణ్ణి లోపర్చి ఆమె కొరకు సిద్ధము చేసెను. దేవునికి లోబడిన వారికి దేవుడు ఏమేమి లోపర్చునో, ఏమేమి సమకూర్చునో, ఏమేమి సిద్ధపరచునో, ఏ ఏ మార్గములు ఓపించైనో మనుషుల జీవితంలో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. దేవునికి లోబడండి. ఈ రోజున అబద్ధానికి లోబడటం అనేది జరుగుద్ది, మోసానికి లోబడటం అనేది జరుగుద్ది, అన్యాయానికి లోబడటం జరుగుద్ది, అక్రమానికి లోబడటం జరుగుద్ది, పాపానికి లోబడటం జరుగుద్ది. కానీ దేవునికి లోబడటం అనేది చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టము దేవునికి లోబడటము. కానీ లోబడిన వారి విషయంలో దేవుడు చేసేది ఏమిటి? లోబడినటువంటి వారి విషయంలో దేవుడు సిద్ధపరిచేది ఏమిటి? అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. కాబట్టి రూతు దేవునికి లోబడిను. దేవుడు బోయజు ఆస్తిని ఆమెకు లోపర్చెను. లోపొచ్చినప్పుడే అందులో ప్రవేశించగలరు. కాబట్టి ఎవరు దేవునికి లోబడుతున్నారు? ఎవరు దేవునికి లోబడ్డారు? ఈ భూమి మీద దేవునికి లోబడిన వారందరూ కూడా వారు ఏ స్థానంలో ఉన్నారు? దేవునికి లోబడిన వారు ఏ స్థానంలో ఉన్నారు? పాపమునకు లోబడిన వారు ఏ స్థానంలో ఉన్నారు? దేవుని చేత అభిషేకించబడి, అనగా సమూయేలు అనే దైవజనుడి చేత అభిషేకించబడి ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా నియమించబడిన సౌలు దేవునికి లోబడటం మానేసి లోకానికి లోబట్టం అనేది జరిగినప్పుడు సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దావీదేమో లోకమును జయించి, పాపమును జయించి, లోకమునకు లోబడకుండా దేవునికి లోబడినందున అతడు అంతకంతకు ప్రబలెను. దేవునికి లోబడిన కుటుంబము అంతకంతకు ప్రబలింది. దేవునికి లోబడిన కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది. లోకానికి లోబడిన కుటుంబము అంతకంతకు నీరసిల్లింది. అందుకనే దేవునికి లోబడిన వారు కావాలి. దేవునికి లోబడిన మనుషులు చూడండి ఏమైనారు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయినారు, అనేకులకు దీవెనకరంగా మారిపోయినారు, అనేకులకు మేలు చేయడంలో యథార్థవంతులుగా రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపరచబడ్డారు. అనేకులకు ఉపయోగకరంగా ఉపకారం చేయటకు సిద్ధపరచబడ్డారు, నియమించబడ్డారు. దేవునికి లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడికి లోబడినటువంటి దావీదు విషయంలో ఆయన అనుకొనకుండానే 40 రోజులు భయపెట్టినటువంటి గొల్లియాతు, ఇశ్రాయేలు సైన్యాన్ని 40 రోజులు భయపెట్టిన ఆ సైన్యానికి ముందు నడిచిన గొల్లియాతును దేవుడు దావీదు చేత అతము చేయించి ఒక రకంగా దేవునికి లోబడిన దావీదు విషయంలో దావీదుకు దేవుడు గొల్లియాతునే ఏం చేశారు? లోపర్చారు.
అందుకనే దేవునికి లోబడి ఉండండి, లోబడండి. ఏ పరిస్థితుల్లోనైనా ధనము ఎచ్చినా దేవునికే లోబడి ఉండండి, ధనానికి లోబడకూడదు. శరీర సంబంధమైన ఇచ్చలు, శరీర సంబంధమైన కోరికలు మనుషుల మనసుల్లో మెదిలి మనుషులను వశపరచుకోవడానికి, మనుషులను స్వాధీనపరచుకోవడానికి, మనుషులను కామ క్రోధ మదమాచరణలతో నింపినప్పుడు పాపమునకు లోబడి పోవడం అనేది సహజంగా జరుగుతుంది. సంసోను దేవునికి లోబడినప్పుడు దేవుడు ఆయన్ని బలంగా నిలబెట్టారు. పాపానికి లోబడినప్పుడు ఏం జరిగింది? ఎందుకు పనికిరాని నారపీసులాగా మారిపోయినారు. దేవునికి లోబడినప్పుడు దేవుడు సమస్తమును మేలు కొరకై సమకూడి జరిగిస్తారు. దేవునికి లోబడిన కుటుంబాలు ఈ భూమి మీద, మన భారతదేశంలో లేక ఎక్కడైనా, తెలుగు ప్రజల్లో, మనలో ఎక్కడైనా దేవునికి లోబడినటువంటి వారు ధన్యులు. వారి స్థితి మారింది, వాళ్ళ సరిహద్దులు మారిపోతాయి, వాళ్ళ బ్రతుకు మారుతుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ మార్గాలు మారిపోతాయి, వాళ్ళ సరిహద్దులు మార్చబడతాయి, విశాలపరచబడతాయి. వాళ్ళ బ్రతుకులో ఒక శ్రేష్టతను చూడగలిగిన విధంగా దేవుడు సిద్ధం చేస్తారు. ఎందుకనగా వారు దేవునికి లోబడ్డారు, పాపమును ఎదిరించారు, దేవునికి లోబడ్డారు, అన్యాచారాన్ని ఎదిరించారు, దేవునికి లోబడ్డారు, లోక సంబంధమైన ఇచ్చలను ఎదిరించారు, దేవునికి లోబడ్డారు, పాపపూరితమైన వాతావరణాన్ని ఎదిరించారు, చెడ్డ స్నేహాన్ని ఎదిరించారు, దేవుని యొక్క భక్తికి లోబడ్డారు, పరిశుద్ధతకు లోబడ్డారు, దేవుని వాక్యానికి లోబడ్డారు. అందుకనే వాళ్ళ జీవితంలో అంతకంతకు వర్ధిల్లే విధంగా దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తారు. వారు ఎరుగుకుపోయినా వారు ఎరిగినను దేవుడు చేసే కార్యములు కంటికి కనబడం, చెవికి వినబడం, హృదయానికి అసలు ఘోషణమే కావు. కానీ లోకానికి లోబడినప్పుడు మనుషుల పరిస్థితి ఏమైపోద్ది? లోకానికి లోబడినప్పుడు ఏమైపోయింది? లోకానికి లోబడిన మనుషుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నారు. ప్రియులారా, సిప్రా, పుయా వీళ్ళిద్దరు ఎవరు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు మధ్య ఇశ్రాయేలీలైన స్త్రీలకు మంత్రసాని పని చేసే ఒక పనిలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా రాజు ఆజ్ఞను పొందారు. ఇశ్రాయేలులో ఎవరైనా స్త్రీలు మగబిడ్డని కంటే కానుప పీటల మీదనే వాళ్ళని చంపాలి అనే ఆజ్ఞ పొందారు రాజు వలన. కానీ వాళ్ళిద్దరూ కూడా రాజు ఆజ్ఞకు లోబడకుండా దేవునికి లోబడినందున దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. వారి వంచమును విస్తరించినట్లు దీవించారు. దేవుడు విస్తరించింది, వాళ్ళ వంశాభివృద్ధి కలిగించారు. దేవుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వంశాభివృద్ధి కలుగు చేసినారు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడడం. ఈ రోజున ధనాపేక్షకు లోబడిపోయిన వాళ్ళు ఉన్నారు, పరపురుషులకు లోబడిపోయిన వాళ్ళు ఉన్నారు, పరస్త్రీకి లోబడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎక్కడో కాలేజీలో పిల్లలకు యవనస్తురాళ్ళైన ఆడపిల్లలకు లోబడిపోయారు, యవనస్తులైన మగపిల్లలకు లోబడిపోయారు. లోబడిపోయి అడ్రస్సే లేకుండా గల్లంతో అయిపోయారు, అడ్రస్ లేకుండా అయిపోయారు, లోబడిపోయారు. అందుకనే లోబడుటకు మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుందరో దానికే ఏమవుతారు? దాసులైపోతారు. లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుందరో, అది లోకమా, అది భక్తా, అది లోక సంబంధమైన కామ క్రోధ మదమాశ్చర్యములా, దేనికి అప్పగించుకుందరో దానికే మీరు దాసులైపోతారు. మనుషులు దానికే దాసులైపోతున్నారు. అందుకని దేనికి దాసులైపోతున్నారు? దేనికి దాసులైనారు? ఎలీషా దగ్గర మంచి తరపీదు పొందుతున్న మంచి దైవజనుడి దగ్గర తరపీదు పొందుతున్నటువంటి ఈ గెహజీ అనేటువంటి ఈ వ్యక్తి దేనికి లోబడ్డారు? నయమాను తీసుకొచ్చిన వెండికి వస్త్రములకు బంగారమునకు లోబడ్డారు. దేవునికి లోబడి జీవించవలసిన మనిషి వెండికి బంగారానికి వస్త్రాలకు లోబడ్డారు.
చివరికి ఏమైనారు? ఆ వెండి బంగారములను బట్టి, వస్త్రములను బట్టి సంతోషించే మనసు లేకుండా కోల్పోయినారు. దేవునికి లోపడవలసిన మనిషి వాటికి లోపడ్డారు. ప్రియులారా, ఈ రోజున దేనికి లోబడుతున్నాడు మనిషి? దేనికి లోబడ్డాడు? దేనికి లోబడుతున్నారు? చూడండి, షడ్రెక్కు, మెషక్, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు రాజు ఆజ్ఞ ప్రకారం మరి ఆ మైదానంలో ఉండినటువంటి ఆ బొమ్మకు లోబడాలి. కానీ బొమ్మకు లోబడే విధానాన్ని వాళ్ళు ఏం చేశారు? ఎదిరించి దేవునికే లోబడి ఉన్నారు. రాజా ఏమంటున్నారు వారు? రాజా, మేము నువ్వు చేయించిన ప్రతిమకు మ్రొక్కమనియు నీవు తెలుసుకొనవలెను. ఇందుని గురించి మాకు చింతలేదు. నెబుకద్నెజరు, మేము సేవించుచున్న దేవుడే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నమస్కరించమనియు. చూసారా, ఎవరికి లోపడ్డారండి? ఎవరికి లోపడ్డారు? దేవునికి లోపడ్డారు. ప్రియులారా, గెహజీ ధనానికి లోపడ్డారు, బంగారానికి లోపడ్డారు, వస్త్రాలకు లోపడ్డారు, సంతోషించలేకపోయినారు. రూతు దేవునికి లోపడ్డారు. దేవుని యందు విశ్వాసమునకు ఆమె లోపర్చుకొని నిబంధన చేసుకుని అత్తగారితో కూడా నలుసుటకు, బెత్లెహేము వెళ్ళుటకు మనస్సు కలిగి ఉన్నారు. అందుకనే దేవుడు ఆమె కొరకు ఏమేమి సిద్ధం చేసి ఆమెకు లోపర్చనో మనమే చదువుతున్నాం. ఆమె నిమిత్తము దేవుడు ఒక గ్రంథమే రాయించారు, రూతు గ్రంథం అని. దేవునికి లోబడినటువంటి మనుషులు ఎలాంటి గొప్ప కార్యములు చూసినారు? దేవునికి లోబడిన మనుషులు, దేవుని కోసం నమ్మకంగా జీవించి ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతున్న మనుషులు, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్న మనుషులు, దేవుని వాక్యానికి లోబడిన మనుషులు, దేవుడు అట్టి వారి విషయంలో వారు ఊహించనివి, వారు ఎన్నడూ కంటితో చూడనివి గొప్ప వాటిని వాళ్ళకి దేవుడు చూపించారు. మంతసాన్లు దేవుడిని ఎరుగరు, కానీ దేవుని భయం మాత్రం వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు మధ్యలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆచరించే విధానము, వాళ్ళు పవిత్రంగా ఉండే విధానము వారు బాగా చూశారు కాబట్టి ఇశ్రాయేలు మధ్యలో ఉన్న దేవుడే నిజమైన రక్షకుడని నమ్మారు. అందుకని దేవుని బిడ్డలారా, దేనికి లోబడ్డారు మనుషులు? ఈ భూమి మీద దేనికి లోబడుతున్నారు? అందుకని దేవునికి లోబడి ఉండుడి. మన పిల్లల్ని దేవునికి లోపర్చి ఉంచాలా, కుమార్తెలను దేవునికి లోపర్చి ఉంచాలా, కుమారులను దేవునికి లోపర్చి ఉంచాలా, మన హృదయాన్ని దేవునికి లోపర్చి ఉంచాలా. లోపర్చకపోతే తిరుగుబాటు చేసేస్తుంది. ఆ దేవుడు ఎంత, దేవుని వాక్యం ఎంత, వాళ్ళే బోధించే వాక్యమే వినాలా అంటే ఏమొచ్చేసింది? హృదయానికి తిరుగుబాటు వచ్చింది. లోబడటానికి అవకాశం లేదు, లోబడటం లేదు. ఇక ప్రియులారా, దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడండి. మనుషుల పరిస్థితి ఏమవుతుందో అప్పుడే మనుషులు సరిగ్గా చూస్తారు. దీనా, యాకోబు గారి యొక్క కుమార్తె దీనా ఆ దేశంలో ఉన్న ఒక యవనస్తుడికి ఏమైపోయారు? లోబడిపోయారు. లోబడిపోయినందున ఆమె జీవితంలో ఆమె వెనుకున్న ఆమె తండ్రికి ఆమె సహోదరులకి ఏం తెచ్చారు? ఆ భయమును, కలవరమును, బెదరును ఆమె తీసుకొచ్చేసారు. ఒక యవనస్తుడికి లోబడిపోయారు ఆమె. ప్రియులారా, ఈ శరీరమును మనము పాపమునకు లోపరచడానికి ఇష్టపడితే, ఈ శరీరమును వ్యభిచారమునకు లోపరచడానికి ఇష్టపడితే, ఈ శరీరమును కామ క్రోధ మదమాత్సర్యములకు లోపరచడానికి ఇష్టపడితే, లేక ఒక స్త్రీ ముఖము చూసి ఆ ముఖము యొక్క కవళికలు చూసి అబ్బా ఎంత నీటుగా చక్కగా ఉంది అని మనిషిలో తలంచి ఆ అందానికి లోబడితే, లేక ఆ శరీరం మంచిగా కనబడిందని శరీరానికి లోపరుచుకుంటే లోబడితే,
లేకపోతే ఒక పురుషుడికి లోబడితే, ఒక పురుషుడు చేస్తున్న కొన్ని క్రియలు, కొన్ని అతను మాట్లాడుతున్న మాటలు, అతని పాటల్లో ఉన్న వాక్చాతుర్యమును బట్టి, వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళకి లోబడితే మనుషుల పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాము. పాపమునకు లోబడినప్పుడు పాపమే ఆ వ్యక్తుల్ని మింగేసింది. అందుకని వాక్యం చెబుతుంది, పాపము చేయి వారిని యెహోవా ప్రతి ఉదయమున ఏం చేయను? సంహరించును. భక్తిహీనులు పాపము చేయి వారిని యెహోవా ప్రతి ఉదయమున ఏం చేస్తారు? సంహరించును. ఉదయమునే సంహరిస్తారట దేవుడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. వాక్యం చెబుతుంది, దేవునికి లోబడి ఉండండి. దేవుని మీద తిరుగుబాటు చేసే మనసు కాదు, దేవునికి లోబడి ఉండండి. ధనమై హెచ్చించబడిన దేవునికి లోబడి ఉండండి. ఇందాక ఒక యవ్వనస్తుడు నాతో మాట్లాడుతూ, వాళ్ళకి దగ్గరలో 8 ఎకరాల పొలం ఉందంట వాళ్ళ తాతల నుంచి. వాళ్ళకి ఆ 8 ఎకరాల పొలం కూడా కౌలుకి ఇచ్చారట. తాతల నుంచి ఒకే ఇద్దరు చేస్తున్నారట, 4 ఎకరాలు. కొన్ని సంవత్సరాల తర్వాత 5 బస్తాలు ఇచ్చేవారట. అది ఇచ్చే మగతా కూడా 5 ఇచ్చేవారు ఎకరానికి. తర్వాత ఏంటి మీరు ఎంత తక్కువ ఇస్తున్నారంటే, అస్సలు ఇవ్వటం మానేసి అంత పరిస్థితి వచ్చింది. దానిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి, ఎన్ని రకాలుగా దాని విషయంలో వాళ్ళు పోరాడి, ఈ పొలం మాది, ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, ఈ పొలం మాది అనే విధంగా తిరుగుబాటు చేసినారట. తిరుగుబాటు చేస్తే 8 ఎకరాల పొలం. అప్పుడు భూమి మీద ఎన్నెన్ని స్టెప్పుల కింద కోట్లు ఉన్నాయో అన్ని స్టెప్పుల కోట్లకి వెళ్ళినారట. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. అన్ని విషయాల్లో వీళ్ళకే జయం వచ్చింది, అసలు పొలం వాళ్ళకే వచ్చింది. అయినా సరే పొలం వాళ్ళు వదలలేదట. చివరికి పెద్ద మనుషుల్లో పెట్టి ఎకరానికి 10 లక్షల కాడకి కుదిరించి, న్యాయంగా కాదు, అది ఏంటిది, కౌలుకి ఇచ్చినందుకు వచ్చిన నష్టం. ఎకరానికి 10 లక్షలుగా కుదిర్చి 8 ఎకరాలకి 80 లక్షలు ఇచ్చి వాళ్ళని వదిలించుకున్నారట. వదిలించుకున్న తర్వాత వదిలించుకున్న సంవత్సరానికి 2 చచ్చిపోయారట. డబ్బు తీసుకున్న వాళ్ళు 2 ఏమైపోయారు? 2 చచ్చిపోయినారట. అన్యాయము చేయవాడు అన్యాయం చేతనే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ప్రజల సొమ్ము దోసుకుని వీళ్ళ సొమ్ము తీసుకెళ్ళి ఏం బాగుపడ్డారంటున్నాడు అతను. మా సొమ్ము తీసుకెళ్ళారు వాళ్ళు. మరి ఈరోజు నేను ఎంత పండుతుంది? మా చేతిలోనే ఉంది. ఎవరు చేస్తున్నారు వ్యవసాయం అన్నా? ఇంకెవరికి ఇవ్వమండి, మా చేతిలోనే ఉంది. ఎంత పండుతుంది? ఇప్పటి వరకు మాకు నష్టం రాలేదండి. ఎకరానికి 55 అవుతుందండి. ఎకరానికి ఎంత అవుతుంది? దాళవా అయితే ఎంత అవుతుంది? సారవా అయితే ఎంత అవుతుంది? 40, 50, 55 అవుతుంది. మాకేం ఇబ్బంది లేదు. చూసారా దేవుని బిడ్డలారా, మేమే చేసుకుంటున్నాం. దురాశకి ఏమైపోయారు? వాళ్ళు లోబడిపోయారు. ధనాపేక్షకు లోబడిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ దురాశకు లోబడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి లోబడి ఉండండి. ఈరోజున ఒక యవనస్తుడు దేవునికి లోబడితే ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభువును చూడవచ్చు. ఆ వ్యక్తి మాటల్లో క్రీస్తును గురించిన సువాసన చూడవచ్చు. ఆ వ్యక్తి ప్రవర్తనలో క్రీస్తు ప్రభు యొక్క ఆ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు మనం చూడగలం. ఎందుకని దేవునికి లోబడ్డాడు ఆ వ్యక్తి. ఒక యవనస్తుడు దేవునికి లోబడుతూ ఇటు లోకానికి కూడా లోబడిన వారు మిక్చర్ లైఫ్గా వాళ్ళు భక్తిలో ఉన్నారో అర్థం కాదు, లోకంలో ఉన్నవాళ్ళు అర్థం కాదు, ఇటు పాపిష్టులు అర్థం కాదు, ఇటు పరిశుద్ధులు అర్థం కాదు. ఎటు అర్థం కాని స్థితిలో వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు? అర్థం కాని భక్తి చేస్తూ ఏమైపోతున్నారు? వాళ్ళ లైఫ్ వ్యర్థం చేసుకుంటున్నారు. అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫ్ వ్యర్థమే చేసుకుంటాడు. మీరు లైఫ్ చూడండి, వాళ్ళ లైఫ్ అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తురాలు, అర్థం కాని భక్తి చేసే ప్రతి కుటుంబం, అర్థం కాని భక్తి చేసే ప్రతి యవనస్తుడు వాళ్ళ లైఫే వ్యర్థమే చేసుకుంటారు. కానీ భక్తి అనేది దేవునికి లోబడినట్టు తెలుస్తుంది. రాగానే ఏం చేస్తుంది? దేవునికి లోబడినప్పుడు
దేవుని సన్నిధికి రాగానే కళ్ళు మూసుకునే ముందు దేవునికి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దేవునికి లోబడ్డారని తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా పని ప్రారంభిస్తే యవనస్తులు ముందు మోకరించి ప్రార్థన చేస్తారు. దేవునికి లోబడారని వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా దేవునికి లోబడిన మనుషులు ప్రత్యేకంగా కనబడతారండి. దేవునికి లోబడిన మనుషులు దేవుని వాతావరణము వారిని ఆవరించి ఉంటుంది. నిజంగా దేవుడు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగానే ఉంటుంది. ఎందుకని? దేవునికి లోబడ్డారు వాళ్ళు. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ నడిపింపు మాకు ఇస్తూ మమ్మల్ని బలపరుచుతున్నందుకు స్తుతించుకుంటున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చున్నాం. ఆ మేరకు సిద్ధపరచమని దుమ్మునైనా ధూళినైనా దౌర్భాగ్యుడనైనా నీచుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడైనమని కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. మీ అందరికీ వందనాలండి.